అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. ఈరోజు నేను మునగాకుతోటి కారప్పొడి చేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్. దీనికి ఏమేమి కావాలో, ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి మునగాకు. ఈ మునగాకులో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి ఇందులో ఎక్కువగా వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అలాగే వైటమిన్ బి, సి కూడా ఉంటుందండి. ఇంకా ఇది ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్స్ ఇంకా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయండి. ఇంకా ఇది యాంటీ ఆక్సిడెంట్ కూడా మనకిది. మన ఒంట్లో ఉన్న కొవ్వుని తగ్గిస్తుందండి. అలాగే మన బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి. ఈ ఆకుని తినడం వల్ల మనకి జుట్టుకు చాలా మంచిదంట. తర్వాత స్కిన్‌కి కూడా మంచిది. అలాగే మనకి ఎప్పుడైనా సరే మోకాళ్ళలో మనకి వాపులున్నా, నొప్పున్నా గూడా మనకి ఈ ఆకు చాలా పనిచేస్తుందండి. రోజు కాకపోయినా వారంలో ఒక్కసారి గాని, 2 సార్లు మనం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయండి. ఈ మునగాకు పెద్దలే కాదండి, పిల్లలకి కూడా మీరివ్వచ్చు. ఇడ్లీల్లో, దోసల్లో వేసివ్వండి. చాలా ఇష్టంగా తింటారండి ఈ పొడిని పిల్లలు. నేనిక్కడ ఈ ఆకుని 4-5 సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి. దుమ్ము, మట్టి ఉంటే పోతుంది. ఇలాగా ఆరబెట్టుకున్నానండి క్లాత్ మీద. మీకు ఒకవేళ ఎండుంటే మీరు ఎండలో గూడా ఆరబెట్టుకోవచ్చు. ఎక్కడ గూడా మనకి తడి లేకుండా ఉండాలండి ఆకు. శుభ్రంగా ఆరిపోవాలి ఆకు. మధ్య మధ్యలో మీరు ఆకును కదుపుకుంటే తడారుతుంది. ఇలాగ మొత్తం తడారిపోయాక నేనిక్కడ తుంచుకొని పెట్టుకున్నానండి ఈ ఆకుని. ఈ ఆకు నాకు 2 కప్పులొచ్చిందండి. 2 కప్పుల ఆకుకి, మునగాకుకి 1 కప్పు కరివేపాకు తీసుకుంటున్నానండి ఇక్కడ నేను. అలాగే దీనిలో 2 టేబుల్ స్పూన్లు పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ధనియాలు పావు కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఎండుమిర్చి 10, వెల్లుల్లి ఒక 8, చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు, ఉప్పు తగినంత. ఇవి మనకు కావాల్సిన పదార్థాలండి కారప్పొడి చేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ మీద మనం పాన్ పెట్టేసుకొని నిదానంగా లో ఫ్లేమ్‌లోనే మనం వేపించుకోవాలండి. లేకపోతే మనకు మాడిపోతాయి. కారప్పొడి టేస్టే మారిపోతుంది. ఇలా కొద్దిగా వేగాక ఇక్కడ నేను మినపప్పు వేసుకుంటున్నానండి. పొట్టు మినపప్పు వేస్తున్నానండి టేస్ట్ కోసం. మీ దగ్గర లేకపోతే మామూలు మినపప్పు కూడా మీరు వేసుకోవచ్చు. ఇది మనకి కొంచెం దోరగా వేగి మంచి సువాసన వస్తుంది కదండీ! అంతవరకు వేయించుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి ధనియాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. ఎక్కువ టైం పడతండి మనకి ధనియాలు, జీలకర్ర వేగడానికి. అందుకని నేను లాస్ట్‌లో వేస్తున్నాను. ఇలా వేయించేసుకున్నాక మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి నేను ఇక్కడ 10 వరకు తీసుకున్నానండి. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 12-15 వరకు వేసుకోవచ్చండి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే. లేదు పిల్లల కోసమైతే తగ్గించి వేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకొని మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆకుని వేసేసుకోవాలి మునగాకుని. దీంట్లోనే నేను కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. కరివేపాకు కూడా నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి. అది ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆకంతా మనం వేయించుకోవాలండి. మనకి ఆకులో తేమ ఉంటుంది కదా! కొంచెం అంత నీరు గూడా ఉంటుంది. అదంతా ఇంకిపోయి మనకి క్రిస్పీగా రావాలండి. అంతవరకు నిదానంగా మనం వేయించుకోవాలి. ఇలా చేస్తేనే మనకి కారప్పొడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. ఇలా పట్టుకుంటే మనకి క్రిస్పీగా ఉండాలి ఆకు. ఈ స్టేజ్‌లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మిగిలిన ఉన్న వేడికి ఇంకొంచెం అంతా క్రిస్పీగా అవుతుంది ఆకు. ఇప్పుడు మనం మిక్సీ జార్‌లో ముందుగా వేయించుకున్న పప్పులను వేసుకోవాలి. పొడి చేసుకుందాం.
ఇలా పొడి చేసేసుకున్న దాంట్లో ముందుగా మనం వేయించుకున్న ఆకు ఉంది కదా! మునగాకు, కరివేపాకు ఇది వేసుకోవాలండి. అస్సలు వేడిగా ఉండకూడదండి. పూర్తిగా మనకి చల్లారిపోవాలి ఆకన్నది. ఇలా వేసుకున్నాక మీరు కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పౌడర్ చేసేసుకోవద్దు. ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో చింతపండు, వెల్లుల్లి, ఉప్పు వేసేసుకొని మీరు పల్స్ మోడ్‌లోనే మీరు గ్రైండ్ చేసుకోవాలండి. లేకపోతే మనకి ముద్దయిపోతుంది. వెల్లుల్లి వేసుకుంటున్నాం కదా! అలా ముద్దగా అవ్వకుండా మనకి ఉండాలంటే మీరు పల్స్ మోడ్‌లోనే గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ, కలుపుకుంటూ పల్స్ మోడ్‌లో మీరు గ్రైండ్ చేసుకుంటే ఇలా వస్తదండి పొడి పొడిలాడుతూ పొడి. అంతేనండి. మన మునగాకు పొడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుందండి. మీ పిల్లలకి కూడా ఇవ్వచ్చండి ఈ పొడి. అన్నంలోకే కాదండి, ఇడ్లీలోకి, దోసలోకి కూడా చాలా బావుంటుంది ఈ పొడి. ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి 6 నెలల వరకు ఉంటుందండి నిలవ. అంతేనండి. మన మునగాకు పొడి రెడీ అయింది. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.